హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింధు సత్య. ఈరోజు మీ అందరికీ హెల్తీగా, టేస్టీగా, జ్యూసీగా ఉండే కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్‌గా 10-15 మినిట్స్‌లోనే చేసుకోవచ్చండి. ప్రాసెస్‌లోకి వెళ్దామా? ముందుగా ఒక 5 ఎండు కొబ్బరి చిప్పలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్‌లా చేసుకోవాలండి. నేను వీటిని 2 టైమ్స్ మిక్సీ చేశాను. ఇలా ఫైన్ పౌడర్‌గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 1 ½ కప్పు బెల్లం తురుమును వేసుకొని, ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలండి. బెల్లం కరిగితే చాలండి. ఈ కొబ్బరి లడ్డూలకి ఎటువంటి పాకం అవసరం లేదు. బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని, ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. ఇందులోనే జీడిపప్పు, బాదం వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో మనకు కావాల్సిన ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చండి. మన చాయిస్ అది. నా దగ్గర ఇవి ఉన్నాయి, వేసుకున్నాను. నెక్స్ట్ ఇదే కళాయిలో 2 కప్పుల వరకు నేను కొబ్బరి తురుము తీసుకున్నానండి. కొబ్బరి తురుము వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుతూ కొబ్బరిని దోరగా వేయించుకోవాలండి. కొబ్బరిలో పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. నేను 2 కప్పుల కొబ్బరికి 1½ కప్పు బెల్లం తీసుకున్నానండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా దోరగా వేగిన తర్వాత ఇందులోనే మనం కరిగించి పెట్టిన బెల్లాన్ని ఇలా వడకట్టుకొని పోసుకొని మంచిగా బెల్లము పాకంలో కొబ్బరి కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. బెల్లం, కొబ్బరి పాకం దగ్గర పడి మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ దగ్గరకయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా మంచిగా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారా? ఇంత దగ్గరగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోనే వేయించుకున్న జీడిపప్పును వేసి కలుపుకోవాలి. దీనిని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి. ఇలా కొంచెం చల్లారించిన తర్వాత చేతికి ఆయిల్ కానీ, ఘీ కానీ అప్లై చేసుకొని చూపిస్తున్నట్టు మనకు కావాల్సిన సైజులో ఇలా లడ్డూల్లా చుట్టుకోవడమే. ఇది చాలా హెల్తీ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు ఒకటి తింటే ఖచ్చితంగా ఇంకోటి కావాలని అడుగుతారు. ఈ చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ బావుంటది. మంచిగా తింటారు. వీలైతే ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ అండి.